నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయండి మ్యూటేషన్లు వెబ్ ల్యాండ్ కరెక్షన్లపై అందే అర్జీలను తహసీల్దార్లు పరిశీలించి పరిష్కరించేలా చొరవ చూపండి కోర్టు కేసులకు నిర్ణీత గడువులోపు కౌంటర్లు దాఖలు చేయండి పీజీఆర్ఎస్ రీసర్వేకు సంబంధించి అందే దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రాష్ట్ర బడ్జెట్ పై వైకాపా నాయకుల విమర్శలు పసలేనివి అర్థం లేనివి విమర్శించాలని విమర్శించడమే రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది వెల్లడించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటిల సురేంద్ర కుమార్ కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వేడుకగా జరిగిన కైసిక ద్వాదశి ఆస్థానం ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి. వార్తల్లోని వివరాలు రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు నగర డివిజన్లకు సంబంధించిన ఆర్డీఓలు తహసీల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధర్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ కీలకమైందని ప్రజలు ఎంతో నమ్మకంతో రెవెన్యూ అంశాల పరిష్కారం నిమిత్తం వచ్చే బాధితులకు సమస్యను బట్టి అప్పటికప్పుడే పరిష్కరించే అంశాలపై చొరవ చూపాలని భూ వివాదాలకు సంబంధించి ఇరు పార్టీలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత ఉందని దీనిని అధిగమించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోపు వెబ్ ల్యాండింగ్ కరెక్షన్లు మ్యూటేషన్ల సమస్యల నిమిత్తం అందే దరఖాస్తులను రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పరిష్కరించాలన్నారు. రెవెన్యూ రికార్డులను సురక్షితమైన ప్రాంతంలో భద్రపరచాలని సూచించారు. ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు ప్రజలకు రెవెన్యూ శాఖపై విశ్వాసం పెరిగేలా పనితీరు ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రైతులకు అవసరమైన పత్రాలను వెంటనే అందించేలా కృషి చేయాలన్నారు. రీసర్వేపై అందే దరఖాస్తులను పరిష్కరించేందుకు మరియు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ షెడ్యూల్ మేరకు అర్జీదారులతో ప్రతి శనివారం హీరింగ్లు నిర్వహించి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల వారీగా అందిన సమస్యలను విభజించుకుని సంబంధిత బీఆర్ఓతో క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. దారి సమస్యలు, శ్మశాన వాటికల ఆక్రమణలు, వివిధ ప్రభుత్వ సంబంధిత శాఖల ఆధీనంలో ఉన్న ఆస్తుల పరిరక్షణలో రెవెన్యూ శాఖ కీలకమని, ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని అన్నారు. పంచాయతీరాజ్, విద్య, వైద్య, ఇరిగేషన్, దేవాదాయ శాఖ, పంచాయతీ, మార్కెటింగ్ సంబంధిత శాఖల ఆధీనంలో ఉన్న భవనాలు, భూములు ఆక్రమణకు గురైనప్పుడు రెవెన్యూ శాఖతో సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని వీటి తొలగింపుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కోర్టు కేసులను నిర్ణీత గడువులోపు కౌంటర్లు దాఖలు చేయాలని, చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ఇందుకు సంబంధించిన రికార్డులను సిద్ధం చేసుకుని ముందస్తుగా దాఖలు చేసేలా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని నిర్వహిస్తోందని, జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు అందించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత తహసీల్దార్లు అర్జీలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బీఆర్ఓలకు వారి విధులకు సంబంధించిన డివిజన్ స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు, తద్వారా వారి పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు నగిరి ఆర్డీఓలు శ్రీనివాసులు, భవానీ శంకర్, కలెక్టరేట్ ఏఓ కులశేఖర్, సర్వే శాఖ ఏడీ జయరాజ్, సంబంధిత తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్ పై వైకాపా నాయకులు విమర్శించాలని విమర్శించడమే తప్ప పసలేనిది అర్థం లేనిదని, రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందని, అన్ని శాఖలకు నిధులు కేటాయించారని, సూపర్ 6 పథకాల అమలుకు అవకాశం కల్పించారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటిల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడుపై పని కట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీకి వెళ్లని వైకాపా ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ నాయకులకు బడ్జెట్పై విమర్శలు చేసే అర్హత, నైతిక హక్కు ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోండని అన్నారు. చిత్తూరులో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి వగైరాలు నిన్న చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మోసపూరిత వాగ్దానాలు చేయరని, తనకు సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తారని, ఇచ్చిన హామీలను నెరవేర్చే సంస్కృతి ఆయనదని అన్నారు. వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి
2019 ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారో, అధికారంలోకి వచ్చాక ఎన్ని హామీలను ఎప్పుడు ఏ విధంగా అమలు చేశారో మీరే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండని అప్పుడు తెలుస్తుందని అన్నారు. అంతేగాని మీరు ఆరోపించేటట్లు కక్ష సాధింపులకు, తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు పాల్పడే ప్రభుత్వం కాదని అన్నారు. ఆ విధంగా చేసినట్లయితే వైకాపా నాయకులు ఎవరూ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు, కూటమి ప్రభుత్వ విధానాలలో లోపాలు ఉంటే, వైఫల్యాలు ఉంటే వాటిపై విమర్శలు చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవటం ఉండదని అన్నారు. వైకాపా నాయకులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండొచ్చు కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరని, మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదనే విషయం గ్రహించాలని అన్నారు. ప్రశ్నించే గొంతులు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం నొక్కేది. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, రాజకీయ పార్టీ నాయకులకు, ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. మీరు విమర్శించండి. కూటమి ప్రభుత్వం చేసే తప్పులు ఏదైనా ఉంటే విమర్శించండి, ఎత్తి చూపించండి. దానిపైన ఎప్పుడు చర్యలు ఉండవు, కేసులు పెట్టరు. కేవలం మీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, వారిని మానసికంగా ఆందోళన కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రమే చర్యలు తీసుకోబడుతుంది తప్ప, అది కూడా చట్టబద్ధంగా చర్యలు ఉంటాయి తప్ప అక్రమ అరెస్టులు కానీ తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్కృతి కూటమి ప్రభుత్వం ఉండదు. దాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రోత్సహించిన సందర్భం తెలియజేసుకుంటూ, కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులపైనే కాదు, ఎవరిపైనైనా కూడా, ఎవరైనా ఇలాంటి నేరాలు చేస్తే వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అసభ్య పథకారంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రాజకీయాలకు అతీతంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైకాపా నాయకుల పైన ఎవరైనా ఆ విధంగా చేస్తే కూడా చర్యలు తప్పవు. అయితే మీరు ఆ విధంగా ఉన్నప్పుడు ఫిర్యాదులు చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనా కూడా మీరు తప్పుడు ప్రచారాలతోనే రాజకీయాలు చేసుకోవాలనుకుంటున్నారు, అది మంచి పద్ధతి కాదు. ప్రజలతో మమేకం కండి, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పరిష్కారం చేయడానికి సహకరించండి తప్ప పని కట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం పద్ధతి మానుకోండి అని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రజా వ్యతిరేక పరిపాలన కూటమి ప్రభుత్వం పాల్పడదు. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదనే విషయాన్ని మీరు గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పేర్కొన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. నివాస గృహాలకు మీటర్లు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ నేతలు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచడం తగదన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీల అంశంపై వైసీపీ దారిలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రయాణిస్తోందని అన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లు ఆపాలి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లపై ఎక్కడికక్కడ ప్రజల సమస్యపై ప్రతిఘటించాలని అన్నారు. ప్రజాప్రతినిధులు నిలదీయాలని, రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా వామపక్షాల పిలుపుపై జరిగే ఆందోళనలో భాగస్వాములు కావాలని వందవాసి నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఈ యొక్క స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాము. గతంలో వైఎస్ఆర్ పార్టీ ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకున్నప్పుడు వాటిని పగలగొట్టండి అని చెప్పేసి కూటమి నేతలు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వలేదని నేను ప్రశ్నిస్తున్నాను. అటువంటిది ఈరోజు ఏ కారణాలతో మీరు స్మార్ట్ మీటర్లు తిరుపతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సముదాయాలు, గృహాలకి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రీపెయిడ్ మీటర్లు మీరు ఆ రకంగా తెచ్చి బిగించడం కారణంగా ప్రజల్లో ఒక భయాందోళన, ఒక గుబులు ఏర్పడింది. ఇప్పటికే 17,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయల్ ఛార్జీల పేరుతో భారాన్ని మోపి మళ్ళా 96 నెలల పాటు అంటే 8 సంవత్సరాలు ఈ మీటర్లకు డబ్బులు కట్టడం అంటే ఎంత భారం ఈరోజు మీరు ప్రజల మీద మోపుతున్నారు.
ఒక్కొక్క మీటర్ మీద 10 నుంచి 15 వేల రూపాయలు ప్రజలు చెల్లించాల్సిన దుర్గతి ఏర్పడతాము. గతంలో ఏమో ఈ షిరిడి సాయి అదాని కంపెనీలకి లొంగిపోయి జగన్ ఈరోజు కక్కుర్తి పడి ముడుపులు తీసుకొని ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఈరోజు మీరు ముడుపులు తీసుకొని పని చేస్తున్నారని చెప్పి నేను అడుగుతాను. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ నిరంతరాయంగా చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో రాత్రిపూట చెత్త సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాణిజ్య సముదాయాలు, హోటల్స్, జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూట చెత్త కుప్పల తొలగింపు, సేకరణ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని అన్నారు. ప్రస్తుతం పగటిపూట 2 షిఫ్ట్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. రాత్రి సమయంలో హోటల్స్, వాణిజ్య సముదాయాలు, జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెత్త వేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. వీటిని శుభ్రం చేయడానికి రాత్రి 9 నుండి ఉదయం 4 గంటల వరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇందుకోసం 20 మంది పారిశుద్ధ్య కార్మికులు, 6 మంది డ్రైవర్లు, 6 వాహనాలు, 6 ట్రాక్టర్లతో చెత్త కుప్పల తొలగింపు, చెత్త సేకరణ పనులు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే రాత్రిపూట ప్రధాన వీధుల్లో స్వీపింగ్ పనులు చేపడతామని అన్నారు. హోటల్స్, రెస్టారెంట్ వారు చెత్తలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ సిబ్బందికి ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని కమిషనర్ అన్నారు. కమిషనర్ వెంట కార్పొరేటర్ నరసింహాచారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనము జనరల్గా ఏదైతే శానిటేషన్ వర్క్ ఉంటుందో ఒక 2 షిఫ్ట్స్లో మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ వరకు అండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు 2 షిఫ్ట్స్లో చేస్తూ ఉంటాము. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి మనము నైట్ అంటే స్వీపింగ్ స్టార్ట్ చేయలేదు, కానీ బట్ ఈ జీవీపీస్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అని ఎక్కడైతే మనకి చెత్త కుప్పలు ఉంటాయో అక్కడ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి చెత్త తీయడానికి ఒక పైలట్ బేసిస్లో స్టార్ట్ చేసాము. సో మొత్తము ఆల్ త్రూ అవుట్ ద టౌన్ నైట్ మనము 9 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఒక 20 శానిటేషన్ వర్కర్స్తో ప్లస్ 6 డ్రైవర్స్తో ఒక 6 వెహికల్స్ అంటే 2 కాంపాక్టర్స్, ఒక 4 ట్రాక్టర్స్ పెట్టి మనం ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి తీయడం జరుగుతుంది. అలాగే జీవీపీస్ పడుతున్న చోట తీయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇది మనం పైలట్ బేసిస్లో ఇది చేయగలుగుతున్నామంటే నెక్స్ట్ వర్కర్ స్టాప్ పొజిషన్ చూసుకొని మన స్వీపింగ్ కూడా మెయిన్ రోడ్స్లో, ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఏరియా ఉంటుంది, బస్ స్టాండ్ ఏరియా ఉంటుంది, ఎక్కడైతే బిజీ ఏరియాస్ ఉంటాయో అక్కడ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నా విజ్ఞప్తి ప్రజలకి, ఇప్పుడు నైట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కమర్షియల్ ఎస్పెషల్లీ హోటల్స్, చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, వీటిని బయట వచ్చి పడేయకోకుండా అక్కడ పెట్టుకుంటే నైట్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు మీ డస్ట్బిన్స్ కానీ మీ ఉన్న కవర్స్ ఇస్తే అవి తీసుకొని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మెప్మా అధికారులకు ఆదేశించారు. నూతన ఆన్లైన్ యాప్ డ్వాక్రా ఉత్పత్తులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులతో బుధవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. నూతన ఆన్లైన్ యాప్ డ్వాక్రా ఉత్పత్తులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులతో బుధవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తయారు చేసే వివిధ వస్తువులను డిజిటల్ మార్కెటింగ్ చేయించేందుకు ప్రభుత్వం అమెజాన్, ఫ్లిప్కార్ట్ యాప్ వలె ప్రభుత్వ ప్రత్యేక యాప్ రూపొందించిందని అన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్పై ఈ యాప్ను రూపొందించడం జరిగిందని అన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో మై స్టోర్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించవచ్చునని తెలిపారు. ఈ యాప్లో బుక్ చేసుకున్న వస్తువులను 7 రోజుల్లోపు కొనుగోలుదారులకి డెలివరీ చేసేలా రూపొందించబడిందని తెలిపారు. కాగా యాప్లో కొనుగోలుదారులు కొనుగోలు చేస్తే ఆ నగదు నేరుగా డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యేలా రూపొందించడం జరిగిందన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ యాప్ వినియోగించడం వలన కలిగే లాభాలను ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, మెప్మా పీడి రాధమ్మ, సిఎంఎంలు కృష్ణవేణి, సోమకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ గురువారం నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో ఈ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం మరియు గెజిటెడ్ లైబ్రేరియన్ వెనెట్టి సూర్యనారాయణ పిలుపునిస్తూ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వారం రోజులు ఏపీలోని పై తెలిపిన ప్రధాన పట్టణాల్లో మొదటి రోజు 14వ తేదీ ప్రారంభోత్సవ వేడుకలను జరుపుకుంటామన్నారు.
ఇక వరుసగా 15వ తేదీ పుస్తక ప్రదర్శన, 16వ తేదీ గ్రంథాలయ అధికారుల సదస్సు, 17వ తేదీ కవి సమ్మేళనం, 18న పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని, 19వ తేదీ స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళా సాధికారపై చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు. ఇక చివరి రోజు 20వ తేదీ ముగింపు సమావేశాలు ప్రముఖులతో ఏర్పాటు చేస్తామని, అదే రోజు పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులచే బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. 57వ జాతీయ గ్రంథాలయోత్సవాలలో భాగంగా ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం తిరుపతి నందు ఈ గ్రంథాలయం నందు రేపటి దినం అనగా 14/11/24 నుంచి 20/11/24 వరకు వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. రేపు బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. ఈ వేడుకలకు ఈ ప్రారంభోత్సవానికి యూనివర్సిటీ లైబ్రేరియన్ ప్రొఫెసర్ కె సురేంద్రబాబు గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగినది. విశిష్ట అతిథిగా కె ఆనంద్ కుమార్ గారు హెచ్ఎం టీబీఎం గారిని టీబీఎం స్కూల్ వారిని పిలవడం జరిగినది. అలాగే 15/11/24 నందు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. పుస్తక ప్రదర్శనకు ప్రారంభోత్సవానికి శ్రీ కె శివకుమార్ గారిని ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ తిరుపతి నందు వారిని కూడా పిలవడం జరిగింది. ఈ రకంగా ప్రతిరోజు వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ముగింపు ఉత్సవాలు 20వ తేదీ 20/11/24 నందు జరగబోతున్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలోని దానామూర్తివారిపల్లిలో వినూత్న రీతిలో ప్రకృతి వ్యవసాయ రైతులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నవధాన్యాలతో అభిషేకం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయానికి రాష్ట్ర బడ్జెట్లో 420 కోట్లు కేటాయించినందుకు నవధాన్యాలతో రైతులు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ నందు ప్రాధాన్యత కల్పించి ప్రకృతి వ్యవసాయానికి గుర్తింపు తెచ్చిన చంద్రబాబు అని రైతులు ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తు ప్రకృతి వ్యవసాయ పంటలకు ఉజ్వలంగా ఉంటుందని రైతులు అన్నారు. ఈరోజు నారా రైతు కుటుంబం నుంచి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు రైతాంగానికి మేలు చేసే ఉద్దేశంతో బడ్జెట్లో 43,402 కోట్లు అలాట్ చేసి పరుగులు పెట్టిస్తున్నాడు వ్యవసాయాన్ని. ఈరోజు కుంటుపడిపోయిన వ్యవసాయాన్ని అదే ప్రకృతి వ్యవసాయానికి 422 కోట్లు అలాట్ చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మాలాంటి ప్రకృతి రైతులకు సహాయపడేదానికి ఇన్ని కోట్లు అలాట్ చేసిన చంద్రబాబు నాయుడికి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, మోడీ గారికి, ఉమ్మడి ఎన్డీఏ కూటమి చేసిన బడ్జెట్లో మాకు వ్యవసాయానికి ఇచ్చిన పంపకానికి చాలా సంతోషపడుతూ మేము ఈరోజు రైతులు పి దయానందం నాయుడు, పి స్వర్ణలత, పి అన్నపూర్ణ, కె దామోదర్ నాయుడు మేము ఈరోజు చంద్రబాబు నాయుడికి పూలాభిషేకం నవధాన్యాలతో అభిషేకం చేసి మా హర్షం వెల్లబుచ్చుకుంటున్నాం. నమస్కారం. కైసిక ద్వాదశి సందర్భంగా తులసి చెట్టుకు మహిళలు విశేష పూజలు నిర్వహించారు. తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి సమక్షంలో తులసి చెట్టుకు విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కైసిక ద్వాదశి తులసి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి, హరిబోధిని ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైసిక ద్వాదశి అని అంటారు. ఈ రోజుని తులసి ద్వాదశి అని కూడా అంటారు. శ్రీలక్ష్మితో కూడిన శ్రీమన్నారాయణుడు తులసి బృందావనంలో ఉంటారని, అందుకే బృందావనంలో శ్రీ మహావిష్ణువుని అర్చించిన సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. విష్ణు రూపమైన ఉసిరి కొమ్మకు లక్ష్మీ స్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. కాగా తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా అధ్యక్షురాలు విగ్రహాల కళ్యాణి సమక్షంలో తులసి చెట్టుకు విశేష పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. విగ్రహాల కళ్యాణితో పాటు కుమారమ్మ, కుసుమమ్మ, జ్యోతి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. నా పేరు కళ్యాణి. ఈరోజు ద్వాదశి రోజు తులసి రథం చేస్తారు. అందరూ మహిళలందరూ పూజిస్తారు. నెల్లి చెట్టు, తులసి చెట్టు పూజ చేయడం వల్ల దామోదరము తులసమ్మని ఇద్దరు పూజిస్తారు. మహిళలకి పసుపు కుంకుమతో సౌభాగ్యంగా ఉంటారు కాబట్టి అందరూ నెల్లికాయ దీపంతో కూడా పెట్టి హారతులు, మంగళహారతులు అందరూ ఒక 5 మందికి తాంబూలని ఇస్తారు. పసుపు కుంకుమ అంతా ఇస్తారు. అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను.
కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బుధవారం కైసిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వేకువజామున 4:30 నుండి 5:30 వరకు శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో కట్టాటోపం లోపల శ్రీవారు భక్తులను దర్శనమిచ్చారు. వెంకట తురైవార్ స్నపన బేరగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక కైసిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి అమ్మవార్లను బంగారు వాకిల చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పట్టణంతో కైసిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైసిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాల్ కైసిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైసిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైసిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కైసిక ద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నదే. శ్రీ నంబదువన్ సత్యమూర్తి అనే భక్తుడు స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మ రాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళ్తున్నానని, తప్పక తిరిగి వచ్చి ఆ బ్రహ్మ రాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నందుభవాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైసిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మ రాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి నిత్య నిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తాదన ద్వాదశికి కైసిక ద్వాదశి అనే నామకరణం కలిగింది. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. కైసిక ద్వాదశి సందర్భంగా ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై సూర్యోదయం ముందే తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వేంచేసి ఉన్నారు. సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఇటువంటి దినం వస్తుంది, ఇటువంటి రోజు వస్తుంది. తర్వాత లోపల ఆస్థానం జరుగుతుంది, పురాణ పట్టణం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా ఉదయాన్నే చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఆల్రెడీ. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే స్వామివారు ఉగ్ర శ్రీనివాసమూర్తి ఒకరోజు మాత్రమే సంవత్సరంలో ఇలా తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ వస్తారనమాట. సో అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధ, వాతావరణం కూడా చిన్న చిరుజల్లు కూడా పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మట్కా చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు వరుణ్ తేజ్, సత్యం రాజేష్, ఇతర చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు వరుణ్ తేజ్, సత్యం రాజేష్, ఇతర చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మట్కా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని చిత్ర సభ్యులతో కలిసి దర్శించుకోవటం జరిగిందన్నారు. కైసిక ద్వాదశి కావటం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుమలలో కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సబబు కాదన్నారు. అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే స్వామి గారికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడు ఆశీర్వాదాల కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ అంతా దేవుడి దగ్గర. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కార్తీక మాసం కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్,
టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఏఈఓ హేమాలిని తదితరులు పాల్గొన్నారు. తొట్టెంబేడు మండలంలో అన్నదాతలు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. తూర్పు మండలాల్లో ప్రధాన కేంద్రాలుగా శ్రీకాళహస్తి, తొట్టెంబేడు మండలాల్లోని వరి పంటను సాగు చేస్తారు. గత ఖరీఫ్ సీజన్లో అన్నదాతలకు బాగానే సాగు వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం అంతంత మాత్రమే. ప్రస్తుతం రబీ సీజన్ గత నెల అక్టోబర్ 5 నుండి ప్రారంభమైంది. మండలంలో వరి పంట 4425 హెక్టార్లలో ప్రస్తుతం 600 హెక్టార్లలో సాగు చేయగా వేరుశెనగ 81 హెక్టార్లలో ఉంది. అయితే వేరుశెనగ పంట మాత్రం బోనుపల్లి, చిట్టత్తూరు కొన్ని ప్రాంతాల్లోనే సాగు చేస్తారు. ఇక మండలంలో మొత్తం అన్ని పంటలు కలిపి 4653 హెక్టార్లలో సాగిస్తున్నారని వ్యవసాయ అధికారి సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేఎన్ఎం 1638, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్లు 15408 రకాలు పండించాలని కోరగా వేరుశెనగ పంట మాత్రం ట్యాగ్ 25 విత్తనాలు మాత్రమే సాగు చేస్తారు. గత ఖరీఫ్లో అన్నదాతలు 1010, 1770 హెక్టార్లలో పండించగా ధరలు మాత్రం బాగానే వచ్చాయని, పెట్టుబడులు ఎక్కువ అవుతుండగా తొట్టెంబేడు మండలంలో సాధారణ వర్షపాతం 264.6 మిల్లీమీటర్లు కాగా నవంబర్ 7వ తేదీన 26.4 మిల్లీమీటర్లు పడింది. గురువారం రాత్రి నుంచి వరుణుడు శాంతించడంతో అన్నదాతలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. అన్నదాతలు సేంద్రియ వ్యవసాయం చేస్తే బాగుంటుందని, ఏవైనా అనుమానాలు ఉంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో తెలుసుకోవచ్చునని ఏవో వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెవెన్యూ అంశాలపై తహసీల్దార్లు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయండి. మ్యూటేషన్లు, వెబ్ ల్యాండ్ కరెక్షన్లపై అందే అర్జీలను తహసీల్దార్లు పరిశీలించి పరిష్కరించేలా చొరవ చూపండి. కోర్టు కేసులకు నిర్ణీత గడువులోపు కౌంటర్లు దాఖలు చేయండి. పీజీఆర్ఎస్ రీసర్వేకు సంబంధించి అందే దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర బడ్జెట్ పై వైకాపా నాయకుల విమర్శలు పసలేనివి, అర్థం లేనివి. విమర్శించాలని విమర్శించడమే. రాష్ట్ర బడ్జెట్ లో అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది వెల్లడించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటిల సురేందర్ కుమార్. కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం వేడుకగా జరిగిన కైసిక ద్వాదశి ఆస్థానం ఆలయ మాడవీధుల్లో భక్తులను కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.